దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు. యాచారం ఇబ్రహీంపట్నం అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవాలయాల్లో చోరీలు. ఏపీకి చెందిన శివానంద, షరీఫ్ ఇద్దరు ప్రధాన నిందితులు. దేవాలయంలో ఉన్న పంచలోహ విగ్రహాలు చోరీలు చేస్తున్నారు. ఉప్పల్లో ఒక బైక్ ను చోరీ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారు. మద్యం మత్తులో నేరాలు చేస్తున్నారు. చోరీ చేసిన విగ్రహాలు ఉప్పల్కు చెందిన క్రాంతి కుమార్ అనే వ్యక్తికి అమ్ముతున్నారు. క్రాంతి కుమార్ ను కూడా అరెస్ట్ చేశాం. నగర శివారు ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. సీసీటీవీ కెమెరా లేని దేవాలయాలను టార్గెట్ చేస్తున్నారు. ప్రతి దేవాలయంలో కూడా ప్రతి ఒక్కరూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొత్తం 61 కేజీల 5 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నాం. టెంపుల్లో ఉన్న విగ్రహాలు, ఇట్ ఈస్ నాట్ దట్ సమ్వేర్ ఎల్స్ దేర్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ అని కాకుండా టెంపుల్లో పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలను దొంగలించినటువంటి నేరస్తుల్ని, ఇంటర్స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో మనకు యాచారం పోలీస్ స్టేషన్, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగినటువంటి డిఫరెంట్ దొంగతనాల్లో 121 కేజీల ఈ మొత్తం ఈ పంచల విగ్రహాలతో పాటు అల్యూమినియం, సిల్వర్ సంబంధించినటువంటి విగ్రహాలు కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అక్యూజ్డ్ కరచ శివానంద, ఇతను కర్నూలు డిస్టిక్, అతను ఇక్కడే హైదరాబాద్ లో కూలీగా పనిచేస్తున్నాడు, లేబర్ అడ్డాలో ఉంటూ. ఇంకొక హామ్ షరీఫ్ అనే అతనికి తో ఫ్రెండ్షిప్ అయ్యి అతను కూడా లేబర్ అడ్డాలు కలిసి ఈ నేరాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు. ఇందులో ఉన్నటువంటి శివానంద్ ప్రీవియస్ గా కూడా వరంగల్ కమిషనరేట్ లో, దాని తర్వాత మన మీర్పేటలో, మన దగ్గర నాగోల్లో కూడా అరెస్ట్ కావడం జరిగింది. కొన్ని కేసెస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అతను. ఇతని పాత నేరస్తుడు. వీళ్ళిద్దరూ దొంగతనం చేసిన తర్వాత అక్కపల్లి క్రాంతి కుమార్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇవి అమ్మడం జరిగింది. ఇతను ఉప్పల్లో ఉంటాడు. వాళ్ళందరి దగ్గర నుంచి రామ ఐడల్ 1, లక్ష్మణ ఐడల్ పంచలోహ ఇవి 2, దాని తర్వాత సీత అమ్మవారి ఐడల్, తర్వాత హనుమాన్ ఐడల్, దాని తర్వాత పెద్దిరాజు ఐడల్, తర్వాత పెద్దమ్మ ఐడల్, అలానే అయ్యప్ప స్వామి ఇది కూడా పంచలోహ విగ్రహమే. అయ్యప్ప స్వామి ఇంకొకటి సిల్వర్ లో ఉంది. సాయిబాబా ఐడల్ కూడా ఒకటి అల్యూమినియం లో ఉంది. రామ ఐడల్ మళ్ళీ ఇంకొకటి పంచలోహ, లక్ష్మణ కూడా పంచలోహ, సీతమ్మ వారిది కూడా ఒక పంచలోహ ఉంది. అలానే టెంపుల్ కి సంబంధించిన బెల్స్, ఇవన్నీ డిఫరెంట్ టెంపుల్ ఉన్నటువంటి పూజా సామాగ్రిని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే శివానంద్ అనే వ్యక్తితో ఇంటరాక్షన్ లో ఉంటున్నటువంటి షేక్ హమ్ షరీఫ్ అనే వ్యక్తి కలిసి దొంగతనాలు చేశారు. వీళ్ళు ఒక 2 months నుంచి ప్లాన్ చేస్తూ ఫిబ్రవరిలో ఇతను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి కొన్ని నేరాలు చేయడం కోసం ప్లాన్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఫస్ట్ ఎన్జిఓ కాలనీలో ఒక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళిద్దరూ యాచారంలో ఫిబ్రవరిలోనే ఇంకొక అఫెన్స్ చేయడం జరిగింది. అలానే వీళ్ళు కంటిన్యూస్ గా ఈ అఫెన్స్ చేయడం కోసం అని చెప్పేసి ఒక వెహికల్ ఉంటే బాగుంటది, బైక్ ఉంటే బాగుంటుంది, ఒక ఉప్పల్లో ఒక వెహికల్ లిఫ్ట్ కూడా చేశారు. ఒక మోటార్ బైక్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఆ దొంగతనం చేసిన మోటార్ బైకిల్ యూజ్ చేస్తూ వీటిని టెంపుల్స్ లో వెళ్ళి వీళ్ళు ఈ దొంగతనం చేశారు. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే డే టైంలోనే ఎక్కువ చేస్తారు. పూజ అయిపోయి 11-12 గంటలకు టెంపుల్ క్లోజ్ చేసి వెళ్తారు కాబట్టి ఆ టైంలో ఈ దొంగతనాలు వీళ్ళు చేయడం, ఇవి తొందరగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాటిని సాధ్యమైన తొందరగా అమ్మేసిన తర్వాత వీళ్ళు ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడానికి, అదర్ ఎడిక్షన్స్ కు అలవాటు పడ్డారు. ఈ నేరం చేసేటప్పుడు ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం ఇన్ఫ్లుయెన్స్ లో ఉండి ఈ నేరం చేశారు వీళ్ళు. ఇది సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ అవడం ఈ మధ్య టైంలో టోటల్ ఈ 14 ఐడల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. సో ఒక టీం ఫామ్ చేశాం. బట్ షార్ట్ టైంలోనే ఆల్ కేసు రిజెక్ట్ అయినాయి. ఇవి చేయడం మూలంగా ఒక ఇంపార్టెంట్ గ్యాంగ్ ను మనము అరెస్ట్ చేయడం. ఇవి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా వాల్యూ ఉంటుంది, పంచలోహ విగ్రహాలు కాబట్టి. వీటికి ఇంత ఎక్కువ వాల్యూ ఉన్న విగ్రహాలను మనం సీజ్ చేసినందుకు నేను వాళ్ళను అభినందిస్తున్నాను. ఇవి ఎమోషనల్ గా చాలా మంది భక్తిపూర్వకంగా పూజలు అందుకున్నటువంటి ఈ విగ్రహాలు. వీటిని
ఆ, అమ్మేయడం మూలంగా లేకుంటే వాటిని సరిగా హ్యాండిల్ చేయకుండా ఇష్టమట్టు పెట్టి ఉండడం మూలంగా పవిత్రత కోల్పోతుంది. చాలా మంది రిలీజియస్ సెంటిమెంట్స్ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ, ఒకటువంటి ఆత్మస్థైర్యం కానీ లేకపోతే ఫెయిత్ ఇన్ ద గాడ్ ఆల్సో మే గో ఆఫ్. సో అందుకోసమే ఇది పోకుండా ఉండాలంటే తొందరగా డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము టీమ్స్ ఫామ్ చేసి ఆ, తొందరగా వీళ్ళను పట్టుకోవడం జరిగింది. ఈ నేరస్తులను పట్టుకున్న టీం అందరినీ మేము అభినందిస్తున్నాను. ఇందులో ఇప్పుడు